ప్రశాంతమైన వాతావరణం, చుట్టూరు ప్రశాంతమైన వాతావరణం, ఆ చుట్టూరు చెరువు, అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ని ఆచంట అనే ఊర్లో, అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆచంట అనే ఊర్లో చూడటం జరిగింది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎంతమంది వస్తున్నారు ఏంటి అన్నది తెలియదు, కానీ ఆ ఓనర్స్ని మేము ఈరోజు అడిగాం. వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి ఆ ఇల్లు చూపించడానికి వాళ్ళు ఆసక్తి చూపించారు. అదేవిధంగా ఇప్పుడు రాజ్మహల్ లోపలికి కూడా వెళ్తున్నాం. ఇంత అందమైనటువంటి ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే దీన్ని సరంబి అంటారు, ఇది చాలా ఓల్డెస్ట్ డిజైన్. అలాగే మనం లోపలికి వెళ్తున్నాం. అత్యంత అంటే బహుశా మనం చూసుకున్న సమయంలో ఈ ఓల్డెస్ట్ బిల్డింగ్ తాలూకు గొప్పతనాన్ని ఈ ఓనర్స్ అలాగే ఉంచడం జరిగింది. ఇది చాలా 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 గొప్ప విషయం. అదే రకంగా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వీళ్ళు ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని ఇలా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళ ప్రతిదీ కూడా చాలా తక్కువగా, ఇది బెల్జియం అర్థం, దీని చుట్టూరు ఉన్న ఫ్రేమ్ గోల్డ్ వేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ హాల్ కానీ, లేకపోతే సైడ్ బెడ్రూమ్స్ కానీ, ఇటువైపు ఉన్న ఈ హాల్ తాలూకు బిల్డింగ్, ఈ వ్యాసార్థం ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవాలి అంటే వాళ్ళ యొక్క ఓనర్స్, ఇది హార్మోనియం పెట్టి పియానో లాంటిది. ఇది కూడా చాలా ఓల్డ్ మాస్టర్ పీస్. ఎలా ఈ బిల్డింగ్ కట్టిన పొడవటి రాజేశ్వరరావు గారు, పొడవర్తి నాగేశ్వరరావు గారు ఇప్పుడు రెండో తరం ప్రస్తుతం ఈ మెయింటెనెన్స్ అంతా చూడటం జరుగుతుంది. పొడవర్తి అమ్మగారు, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. అంటే దగ్గర దగ్గర 120 సంవత్సరాల దగ్గర అయిన సమయం. ఫోటో తీసాను. చూడండి, 1885లో ఈ పియానో లండన్ ఎగ్జిబిషన్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అటువంటి పియానో దగ్గర సిల్వర్ మెడల్ లండన్ ఎగ్జిబిషన్ బయట క్లాస్ ఉంటుంది.
1985లో ఈ పియానోకి దీన్ని ప్లే చేసిన ఆయనకి సిల్వర్ మెడల్ వచ్చింది. రాములు గారు మళ్ళీ స్టార్టింగ్లో అలాగా ఇంట్రడ్యూస్ ఈయన పెద్ద ఆయన గొడవర్తి నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత ఆయన అబ్బాయి రామారావు గారు, తర్వాత గొడవర్తి శ్రీరాములు గారు యొక్క తరం నడుస్తుంది. అంటే ఈయనప్పుడు మనవడుగా ఉన్నారు. అంటే దగ్గర 3 తరాల తాలూకు ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ దీన్ని మెయింటెనెన్స్ చేస్తూ చాలా కష్టతరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇంత బిల్డింగ్ని మెయింటైన్ చేయటం, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అన్నది కూడా దీంట్లో ప్రాధాన్యాంశం. థ్యాంక్ యూ. 3వ ఫ్లోర్లో ఉన్నాం, 3rd ఫ్లోరు. చాలా బాగుంది, వ్యూ కూడా చాలా అద్భుతం. ఎదురుగుండగా లేక్ లాగా, అంటే ఇంకా వీళ్ళు మహారాజులు, దివాన్లు అలాగా. పక్కన కుడివైపు తూర్పు ఈశాన్యంలో శివాలయాన్ని కట్టారు. ప్రస్తుతానికి చాలా అద్భుతమైన నిజంగా ఇది. Thank you.